గుడ్ మార్నింగ్. నేను గీతారావు దేశపాండే. మనము ప్రతిరోజు నిద్ర లేచి నుండి పడుకునే వరకు మన ఏ వస్తువులు అవసరం ఉంటాయి. లేవగానే పేస్ట్ కావాలి, సబ్బు కావాలి, హెయిర్ ఆయిల్ కావాలి, షాంపూలు కావాలి, టీ పౌడర్ కావాలి, కాఫీ పౌడర్ కావాలి, ఫుడ్ ఐటమ్స్ కావాలి, బ్రేక్ఫాస్ట్ కావాలి. ఇలా ప్రతి ఒక్కరు వస్తువులు వాడాల్సిందే. వాడకుంటే వీలు కాదు, కంపల్సరీ వాడాల్సి వస్తుంది. అటువంటిప్పుడు మనం షాపింగ్ వెళ్తాం. షాపింగ్ వెళ్తే బజార్లో అనేక రకాలు ఉంటాయి. కొన్నిట్లలో రేట్లు ఎక్కువ ఉంటాయి, కొన్నిట్లలో తక్కువ ఉంటాయి. బెనిఫిట్ దీంట్లో ఉందే కొంత మనం సేవ్ చూసుకోవాలి, పొదుపు చూసుకోవాలి. అటువంటి మన మార్కెట్లో ఉన్న వ్యవస్థను ప్రస్తుతం చూద్దాం. ఫస్ట్ మార్కెట్లో ఉంది ట్రెడిషనల్ మార్కెట్. ప్రస్తుతం రన్నింగ్లో ఉంది ట్రెడిషనల్ మార్కెట్. ట్రెడిషనల్ మార్కెట్ అంటే ఇక్కడ కంపెనీ లేకుండా ఫ్యాక్టరీ ఉంటుంది. ఇక్కడ క్యారింగ్ అండ్ ఫార్వర్డ్ ఏజెంట్ ఉంటాడు, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, ఇక్కడ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, రిటైలర్ ఉంటారు, ఇక్కడ కస్టమర్ ఉంటారు. ఇక్కడ ఫ్యాక్టరీలో 40 రూపాయలకు తయారయ్యే వస్తువు కస్టమర్ దగ్గరకు వచ్చేది 100 రూపాయలు అవుతుంది. మధ్యాహ్నం 60 రూపాయలు ఉన్నాయి. మధ్యాహ్నం వీళ్ళకి వెళ్తాయి. మధ్యాహ్నం దానికి తోడు యాడ్స్ ఉంటుంది, అడ్వర్టైజెస్. ఇవన్నీ కలుపుకొని 40 రూపాయల వస్తువు తయారైంది. ఇంకొచ్చే వరకు కస్టమర్కు 100 రూపాయలు అవుతుంది. ఇవన్నీ మధ్యవర్తులకు వెళ్తాయి 60 రూపాయలు. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఫ్రాంచైజ్ బిజినెస్. ఫ్రాంచైజ్ బిజినెస్ దీంట్లో ఇక్కడ కంపెనీ ఉంటుంది, ఫ్యాక్టరీ కంపెనీ. ఇక్కడ ఫ్రాంచైజర్ ఉంటారు, ఇక్కడ కస్టమర్ ఉంటారు. ఇక్కడ కూడా 40 రూపాయలు వస్తువు తయారవుతుంది. కస్టమర్ దగ్గరికి వచ్చే వరకు 100 అవుతుంది. మళ్ళీ ఇక్కడ దానికి తో యాడ్స్ ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని మధ్యాహ్నం 60 రూపాయలు ఇక్కడ అవుతాయి. మళ్ళీ మనకు వచ్చేది 40 రూపాయలు. ఈ అడ్వర్టైజ్లు వీళ్ళ మధ్యాన్ని మనం భరించాల్సి వస్తుంది. ఇంకోటి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ దీంట్లో కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. ఇక్కడ దాని యొక్క బ్రాంచ్ ఉంటుంది, ఇక్కడ కస్టమర్ ఉంటాడు. దీంట్లో కూడా 40 రూపాయలు వస్తువు 100 రూపాయలకు వస్తుంది. మధ్యాహ్నం ఎవరు ఉంటారు, 2 బ్రాంచ్ ఉంటుంది. వాళ్ళది కంపెనీ, కస్టమర్ డైరెక్ట్ ఉంటుంది వాళ్ళకు. ఇక్కడ 100 రూపాయలు, ఇక్కడ 100 రూపాయలు, ఇక్కడ 100 రూపాయలు. మనకు దేంట్లో బెనిఫిట్ ఉంది. ఇక్కడ ఏముంటుంది, డిస్కౌంట్స్ కానీ క్యాష్ బ్యాక్ కానీ ఎప్పుడో సీజన్స్ ఉన్నప్పుడు, ఆఫర్స్ ఉన్నప్పుడు, ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు తరచుగా పెడతారు. దీంట్లో అంతే ఉంటుంది. దీంట్లో రెగ్యులర్ ప్రతి మంత్ డైరెక్ట్ సెల్లింగ్లో మీరు ఎప్పుడు కొన్నా, ఏ వస్తువు కొన్నా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఏ వస్తువు ఉన్నా కానీ ఎంఆర్పీ డిడక్షన్ ఉంటుంది. మళ్ళీ దానికి తోడు ఫ్రీ గిఫ్ట్ ఉంటాయి. మధ్యన ఆఫర్లు కూడా వస్తుంటాయి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ నుంచి మనం తెలుసుకుందాం. ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో ప్రస్తుతం లీడింగ్లో ఉంది స్టాండర్డ్ అండ్ లివింగ్ వెస్టర్న్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది వెస్టర్న్ మార్కెటింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఇండియా కంపెనీ. ఇది 2004లో స్టార్ట్ అయింది కంపెనీ. వెస్టర్న్ గురించి దీన్ని తెలుసుకుందాం. ఏదైనా కానీ మనం కొంటే చేస్తే మనకు సర్ప్లస్ ఉండాలి, మిగిలి ఉండాలి, ఆదాయం ఉండాలి అంటాం. మనం వచ్చిన డబ్బంతా వీటికి పెడితే సరిపోదు కాబట్టి పొదుపు ఆదాయం ఉండాలి. కాబట్టి వెస్టీజ్ అంటేనే దీంట్లో ది మీనింగ్ సర్ప్లస్. వెస్టీజ్ సర్ప్లస్. దీంట్లో పర్చేజ్ చేస్తే మనకి డబ్బు మిగులుతుంది. అదే ఆదాయం. సర్ప్లస్ అన్న ఆదాయమే, మిగిలిన ఆదాయమే. కాబట్టి పేరులోనే మనకు ఆదాయము, పొదుపు అనేది ఉంది. ఫౌండర్ మిస్టర్ గౌతమ్ బాలి, PhD in Ayurveda, and Mr. Kanwarbir Singh, EMD, Mr. Deepak Sood. వీళ్ళు 3 డైరెక్టర్స్, మేనేజింగ్ డైరెక్టర్స్. 3 కలిపి ఈ వెస్టీజ్ను స్థాపించారు.
2004లో స్టార్ట్ అయింది. 2004లో దీని టర్న్ ఓవర్ 5 crores స్టార్ట్ అయిన ఇయర్లోనే. తర్వాత 2020లో 2000 crores వచ్చినాయి దీనికి కంపెనీకి టర్న్ ఓవర్. ఈ 2000 crores వచ్చినప్పుడు ఈ డిస్ట్రిబ్యూటర్ అంటే ఇట్లా జాయిన్ అయిన మెంబర్ను పర్చేజ్ చేసే వాళ్ళను కస్టమర్ అంటాం కదా, వాళ్ళని డిస్ట్రిబ్యూటర్ అంటారు. 2000 crores వాళ్ళకు 1000 crores వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసినారు. వాళ్ళ బోనస్ కానీ గిఫ్ట్ కానీ బెనిఫిట్స్ కానీ మొత్తం రూపకంగా 1 crores అంటే హాఫ్ ద అమౌంట్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసినారు. ఇది ఇండియాలో టాప్ 1 కంపెనీ. మళ్ళీ గ్లోబల్లో అవుట్ ఆఫ్ 100 కంపెనీలలో 30th ర్యాంక్ వచ్చింది లాస్ట్ ఇయర్ 2020లో. దీని యూనిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, సెల్ఫ్ యూనిట్స్ ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. దీంట్లో మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్కు కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, హౌస్ ఫండ్ ఇవి కూడా వస్తాయి. ప్రస్తుతానికి కార్ ఫండ్ వచ్చిన వాళ్ళు 7,000 ప్లస్ 7,000 పైన ఉన్నారు. అందులో మళ్ళీ అది కాక 400 లగ్జరీ కార్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత హౌస్ ఫండ్, హౌస్ అచీవర్స్ 700 ప్లస్ ఉన్నారు దాంట్లో. మళ్ళీ ట్రావెలింగ్ ఇది కూడా ఉంది. ఎవ్రీ 6 months ట్రావెలింగ్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇవి ర్యాంకుని బట్టి ఉంటాయి. కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, హౌస్ ఫండ్. తర్వాత ఇంకా బ్రాంచెస్ దీన్ని ఫారిన్ కంట్రీలలో కూడా ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, ఘనా, థాయిలాండ్. థాయిలాండ్లో ఈ మధ్యన స్టార్ట్ అయింది. ఈ మధ్యన కరోనా పీరియడ్ థాయిలాండ్లో స్టార్ట్ అయింది. మన ఇండియాలో దాదాపు 3,000 పైసలకు దీని అవుట్లెట్స్ ఉన్నాయి. తర్వాత దీని బ్రాండ్స్, దీని సెల్ఫ్ బ్రాండ్స్ వెస్టీజ్, ఆయుష్ ఆంటీ, ఇన్విగో, బేస్ కేర్, మిస్టాల్ మిలియన్, అష్యూర్ నేచురల్, జెటా, అగ్రి ప్రొడక్ట్స్, స్కిన్ ఫార్ములా 9, అష్యూర్, హైబెస్ట్, ఎనర్వా, మ్యాచ్ డ్రైవ్, ఇది ఇంజన్ ఆయిల్ సర్వీసింగ్ యూజ్ చేస్తారు, డ్యూ గార్డెన్, డెంట్ అష్యూర్, లైట్ హౌస్, ఆయిల్ లైట్ హౌస్, రైస్ బ్రాన్ ఆయిల్, ట్రూమ్యాన్, ఈ బ్రాండ్స్. తర్వాత ఈ ప్రొడక్ట్స్ మొత్తం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి దీంట్లో. పర్సనల్ కేర్, హెల్త్ కేర్, కన్సూమబుల్ హెల్త్ ఫుడ్, మెన్స్ రేంజ్, ఓరల్ కేర్, హెల్త్ హైజీన్, హోమ్ అప్లయన్సెస్, ఆయుర్వేదిక, ప్రొప్రైటరీ మెడిసిన్. తర్వాత మ్యాచ్ డ్రైవ్, అగ్రి ప్రొడక్ట్స్. ఈ ఐటమ్స్ మొత్తం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి దీంట్లో. దీని తర్వాత బెనిఫిట్స్, దీంట్లో జాయిన్ అయితే బెనిఫిట్ ఏముంటుంది? ఎంఆర్పి, మన ఎంఆర్పి పైన మనకు 10 to 20% డిస్కౌంట్ ఉంటుంది. అంటే వాళ్ళకు ఎక్కువ ప్రాఫిట్ ఉన్నట్లు మనకు ఎక్కువ వస్తుంది. ఎంఆర్పి తక్కువ ఉన్నదానిపైన తక్కువ వస్తుంది. అలాగే పెర్ఫార్మెన్స్ బోనస్ అంటే క్యాష్ బ్యాక్. మనం ఎంత పెట్టినా పాయింట్స్ ఉంటాయి దీనికి. మనం ఎంత పని చేసినా దానికి పాయింట్స్ చెప్తాం. తర్వాత అది పెర్ఫార్మెన్స్ బోనస్ అంటే క్యాష్ బ్యాక్, మన 5 to 11% వస్తుంది మన పర్చేస్ పైన. తర్వాత ఫ్రీ ప్రొడక్ట్స్, మనం పర్చేస్ చేసిన దానిపైన మనకు అప్ టు 10% ఫ్రీ ప్రొడక్ట్స్ ఉంటాయి. తర్వాత కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, హౌస్ ఫండ్ ఇవి ఉన్నాయి. నెక్స్ట్ ఇంట్లో గ్యారంటీ, నువ్వు వస్తువు అంటే గ్యారంటీ ఉంటుంది. నువ్వు వస్తువు కొని సగం వాడిన తర్వాత కూడా 1 month లోపల 30 days లోపల రిటర్న్ చేస్తే వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు. ఎక్స్చేంజ్ అంటే ఎక్స్చేంజ్ చేసుకుంటారు. మన డబ్బులు ఉంటే డబ్బులు వాపస్ ఇస్తారు. దాని తర్వాత జనరేషన్ ఐడి ట్రాన్స్ఫర్. ఇట్లా ఒక మెంబర్ జాయిన్ అయితే ఐడి వస్తుంది. ఐడి నాకు జీవితాంతం ఉంటుంది. ఒకవేళ కార్డు హోల్డర్, ఐడి హోల్డర్ చనిపోతే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కు ఐడి ట్రాన్స్ఫర్ అవుతుంది ఫ్రీగా. అట్లా 3 generations ట్రాన్స్ఫర్ అవుతుంది. 3 generation అంటే కొడుకు 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 అట్లా కాదు. అతను చనిపోతే వాళ్ళ కొడుకు వస్తుంది, కొడుకు చనిపోతే భార్యకు వస్తుంది, భార్య నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకో కొడుకుకి వస్తుంది, ఆ కొడుకు చనిపోతే భార్యకు వస్తుంది, మళ్ళీ భార్య చనిపోతే ఇట్లా కొడుకు భార్య భర్తలకు అట్లా 3 generation అంటే దాదాపు 6 అన్నట్టు. భర్త భార్య, భార్య భర్త ఎవరుంటే వాళ్లకు డైరెక్ట్ కొడుకు కాదు, కొడుకు నుంచి భార్య, భార్య నుంచి మళ్ళీ కొడుకు అట్లా వస్తుంది. 3 generationకు కార్డ్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఫ్రీగా. ఈ మధ్య సిద్ధార్థ అని ఉన్నారు, అతను 10 lakhs వరకు ఉంటే అతనిది టర్న్ ఓవర్. భార్య అతను చనిపోతే భార్యకి ఇచ్చిండ్రు, అది ఇప్పుడు రన్నింగ్లో ఉంది. తర్వాత జైనింగ్, ఈ ఫ్రీ జైనింగ్, ఇది 1 పైసా ఎవరికి ఇచ్చే పని లేదు, ఎక్కడ పైసా ఇచ్చేది లేదు, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టేది లేదు. ఫ్రీ జైనింగ్ కావాలి. ఫ్రీ జైనింగ్ అంటే మనకు ఒక ఐడి కార్డు, నామినీ పేరు,
తర్వాత మెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది. మనకు వచ్చే అకౌంట్ మీరు అకౌంట్ పర్టికులర్ వస్తే అకౌంట్లో పడతాయి, లేకుంటే చెక్ వస్తుంది. నో ఇన్వెస్ట్మెంట్, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన పని లేదు. మనం బయట కొనే వస్తువులు ఆ షాప్ మానేసి వెస్టేజ్ బ్రాంచ్లో కొనుక్కోవాలి. దీనికి ఆన్లైన్ పర్చేజ్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ షాప్ కూడా తీసుకోవచ్చు. మనం ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు. నో క్వాలిఫికేషన్, ఎటువంటి క్వాలిఫికేషన్ అనేది అవసరం లేదు. లిటరస్ కూడా దీంట్లో జాయిన్ కావచ్చు, చేసుకోవచ్చు. నో ఎక్స్పీరియన్స్, ఎటువంటి అనుభవం అక్కర్లేదు. పై వాళ్ళు ఎట్లా ఇస్తున్నారో దాని ప్రకారం మనం చేయాలి, కాపీ చేయాలి పై వాళ్ళది. మన ఎగ్జామ్స్లో మనం కాపీ చేస్తే డిబార్ అయ్యి ఫెయిల్ అవుతాము, మనకి లాస్ అవుతుంది. ఇట్లా కాదు, దీంట్లో మనము కాపీ చేస్తేనే మనము ముందు పడతాము. ముందు ఎట్లా వేస్తున్నారు, ముందు వాళ్ళు ఎట్లా వేస్తున్నారో మన అప్లైన్ ఎట్లా వేస్తున్నారో మనం కూడా అట్లనే చేయాలి. వాళ్ళని కాపీ చేస్తేనే మనం ముందు ఇది పెడతాం, వాళ్ళు చేస్తేనే మనం చేయాలి. నో టైం రెస్ట్రిక్షన్, దీనికి టైం అనేది లేదు. మీ కన్వీనియంట్ ప్రకారం మీరు చేసుకోవాలి, మీకు ఎప్పుడు వీలవుతుంది దాని ప్రకారం. మీరు జాబ్ చేస్తే పార్ట్ టైం అంటే ఆ పార్ట్ టైం లోపల చూసుకోవాలి. మీ కన్వీనియంట్ ప్రకారం రాత్రి అయినా పగలైనా ఫోన్ ద్వారా అయినా చేసుకోవచ్చు. బాస్ అన్నాడు ఉండాలి. మనకు బాస్ అన్నది ఎవరు లేరు, మనమే బాస్. మనం ఎంత వేసుకుంటే అంత ఉంటాం, లేకుంటే మనం ఉన్నదాలనే ఉంటాం. కాబట్టి మనం ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. మీకు కావాల్సిన ఐడి ప్రూఫ్, పర్సనల్ పర్టికులర్స్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, క్వాలిఫికేషన్ ఆర్డర్ అన్ని ఐడి ప్రూఫ్లు ఉంటాయి. నామినీ పేరు, మెయిల్ ఐడి. మనకు ఎవ్రీ మంత్ 10th లోపల అమౌంట్ డిపాజిట్ అయిపోతుంది. మనకు ఆటోమేటిక్గా అకౌంట్ పర్టికులర్స్ ఇస్తే, లేకుంటే చెక్ వస్తుంది ఇంటికి. అమౌంట్ డిపాజిట్ కావాలంటే మినిమం 100 రూపాయలు ఉండాలి. 100 రూపాయలు ఉన్నాయనుకోండి, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఉంటాయి. నెక్స్ట్ మంత్ అవి కలిపి మళ్ళీ అకౌంట్ మనీ మనకు ట్రాన్స్ఫర్ వస్తుంది. ఒక్క పైసా ఎక్కడికి పోదు. దీన్ని మనం పని ఎట్లా చేస్తున్నాం, దీని పద్ధతి ఎట్లా అంటే, ఇప్పుడు ఏదైనా మనం పనిచేస్తున్నాం, డబ్బులు లేదంటే ఒక బేస్ కావాలి, ఆధారం కావాలి కదా. దాని కొరకు ఇంట్లో పివిబివి అని ఉన్నాయి. పివి అంటే పాయింట్ వాల్యూ, బివి అంటే పర్ఫార్మెన్స్ వాల్యూ, బివి అంటే బిజినెస్ వాల్యూ. పివి అంటే ఒక్క పివి ఈజ్ ఈక్వల్ టు 30 లేక 32 రూపాయలు. మనం 32 రూపాయలు వస్తువు కొంటాం, మనకు ఒక పాయింట్ వస్తుంది పివి అని. ఆ ఒక్క పాయింట్కు 1 PV is equal to 18 PV. 18 ఒక PV is equal to 18 రూపీస్. ఒక PV is equal to 30 లేక 32 రూపాయలు. 32 రూపాయలకు ఉంటే వస్తువు వస్తుంది. BV అంటే 18 అంటే PVని BV కన్వర్ట్ చేయాలి. మనకి ఇప్పుడు ఒక పాయింట్ వచ్చింది, పాయింట్ వస్తే మనము PV ఇంటూ ఒక PV ఇంటూ 18 అంటే దీనికి మనం ఎంత 5% ఉంది క్యాష్ బ్యాక్. మినిమం 5% అంటే 90 పైసా వస్తుంది. మనం ఒక 32 రూపాయలు ఉంటే 90 పైసా వస్తుంది. మనం దాదాపు 100 రూపాయలు ఉంటాం. 100 రూపాయలు ఉంటే 100 ఇంటూ 18 BV కన్వర్ట్ చేసుకోవాలి. ఇంటూ కన్వర్ట్ చేసుకుంటే BV వస్తుంది. BV ఇంటూ 5% స్టార్టింగ్ క్యాష్ బ్యాక్. 5% మనం 100 PVలు చేస్తే 90 రూపాయలు వస్తాయి మనకు. ఈ మాదిరిగా మనకు ఈ బేస్ మీద మనకు అమౌంట్ పేమెంట్ అవుతుంది. దీంట్లో మెయిన్ మనకు లాభం ఎక్కడ ఉందంటే కన్సిస్టెన్సీ ఆఫర్. ఈ వెస్టేజ్ కంపెనీ లయలిటీ ప్రోగ్రామ్ కింద మనకు కన్సిస్టెన్సీ ఆఫర్ ఇస్తుంది. లయలిటీ ప్రోగ్రామ్ కింద కన్సిస్టెన్సీ అంటే మనం ఒక కంటిన్యూ 4 నెలలు వస్తువులు కొంటాం అనుకో. ఆ వస్తువులు కొంటే మనకు 5th మంత్ ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. మళ్ళీ మనకు మంత్లీ వచ్చే బెనిఫిట్స్ మంత్లీ ఉంటాయి. ఎలాగంటే ఇప్పుడు ఈ ఎంఆర్పి 3600 అనుకోండి, మనకు ఆఫ్టర్ రిబేట్ 3100. మనకు డిఫరెన్స్ 500 ఎంఆర్పి. ఇది 100 PVకి 200 PV 60 PV ఉన్నాయి. ఇలా 100 PV 60 PV ఉన్నాయి కన్సిస్టెన్సీ ఆఫర్స్. దీనికి 100 PVలకు 90 రూపాయలు పెర్ఫార్మెన్స్ బోనస్, దాన్నే క్యాష్ బ్యాక్ అంటాం మనం.
తర్వాత ఫ్రీ గిఫ్ట్ 250 అప్ టు 10% ఫ్రీ గిఫ్ట్ ఉంటుంది. ఎంఆర్పి 10 to 20, ఈ 10 to 20 20 తీసుకోవాలి, యావరేజ్గా 15 వరకు తీసుకున్నాను. ఇది అప్ టు 10% ఫ్రీ గిఫ్ట్ ప్రోడక్ట్, ఇది కూడా తక్కువ తీసుకున్నాను. మనకు 840 అయింది. మనం ఎంఆర్పి 3600, మనం పేమెంట్ చేసింది 3100, దాంట్లో 500 ఎంఆర్పి డిస్కౌంట్ ఉంది. మన 100 పీవీకి 90 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫ్రీ ప్రొడక్ట్స్ 250, 840 అని మనం కంటిన్యూ 4 నెలలు తీసుకోవాలి కాబట్టి 3360 4 నెలలకు మనకు బెనిఫిట్ ఇది వస్తుంది. మళ్ళీ ఇక్కడ మనకు 5th మంత్ ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. కంటిన్యూ 4 నెలలు తీసుకుంటే 100 రూపీస్ తీసుకుంటే 2500 ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. ఇది మొత్తం ఏంటంటే 5860. 100 పీవీ నెలకు 3100 తీసుకుంటే 4 నెలలు కంటిన్యూ తీసుకోవాలి. 5860 మనకు 4 నెలల బెనిఫిట్ ఉంటాయి. ఇప్పుడు మనము ఈ ఎంఆర్పి మొత్తం ఎంత అంటే 3600 ఇంటూ 4 4 మంత్స్ తీసుకుంటాం కదా, 14400 వస్తుంది మొత్తం ఎంఆర్పి 4 నెలలకు కలిపి. ఇది మనం 3100 మనం పేమెంట్ చేసిన అమౌంట్, 4 నెలలు పేమెంట్ చేసినాం కాబట్టి ఇంటూ 4, తర్వాత ఇది 12400, 14400 12400కి వచ్చింది మనకు. తర్వాత మనకు ఎంత బెనిఫిట్ అంటే 5860 మనకు బెనిఫిట్ ఎండ్లో 14400 ఇంటూ 100 మనకు ఎంత బెనిఫిట్ అంటే ఎండ్లో 40.69. 40.69% మనకు బెనిఫిట్ కంటిన్యూ 4 నెలలు కన్సిస్టెన్సీగా తీసుకుంటే. మనకి ఇంకా ఎక్కువగా వస్తుంది, 45 వరకు అవుతుంది. ఇట్లా ఎంఆర్పి కూడా తక్కువ వేసాను, ఫ్రీ గిఫ్ట్ తక్కువ వేసాను. అది వేస్తే కూడా మనకు ఇంకా ఎక్కువ వస్తుంది, 45 వరకు వెళ్తుంది. కంటిన్యూ ఇట్లా 4 నెలలు తీసుకుంటే 40.69 అంత బెనిఫిట్ ఉంటుంది. తర్వాత 60 పీవీ 60 పీవీ అంటే దాదాపు 2100 అవుతాయి మనం ఖర్చు పెట్టాల్సింది. ఎంఆర్పి 2500 అనుకోండి, మనకు వచ్చేది 2100 ఆఫ్టర్ డిస్కౌంట్. దీంట్లో కూడా తక్కువ విషయం అమౌంట్. ఎంఆర్పి ఎంఆర్పి 360, దీనికి క్యాష్ బ్యాక్ 54 రూపీస్ వస్తుంది. తర్వాత ఫ్రీ ప్రోడక్ట్ 160, ఫ్రీ ప్రొడక్ట్స్ 160 రూపీస్, టోటల్ 574. ఒక్క నెల మనకు 574 రూపాయలు బెనిఫిట్. దీంట్లో 2500 తీసుకుంటే మనకు 574 వస్తుంది. ఇది మనం 4 నెలలు తీసుకోవాలి. 4 నెలలు తీసుకుంటే 2296, 2296 4 నెలలకు మనకు సేవింగ్. దీంట్లో 60 పీవీలో మనకు 1250 ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయి 5th మంత్లో. అయితే 3546 మొత్తం మనం 4 మంత్స్ తీసుకుంటే ఈ ఫ్రీ ప్రొడక్ట్స్తో 3546 మనకు బెనిఫిట్. దీంట్లో మనకు పర్సెంటేజ్ అంటే 3546 ఇక 2500 ఇది ఎంత అవుతుంది, 4 నెలల్లో 10,000 అవుతుంది.
ఈ 4 నెలలకు 8,400 మనం పేమెంట్ చేసింది. ఇది 10,000 ఎంఆర్పి ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు దీంట్లో మనకు 35.46. మనకు 60 PV కంటిన్యూ తీసుకుంటే మనకు 35.46, 35-40 వరకు కూడా అవుతుంది, తక్కువ విషయం కాబట్టి. ఇప్పుడు మనకు 3,540 బెనిఫిట్ అయింది. 35.46 ఇది వెస్టేజ్ బెనిఫిట్ మనకు. ఇప్పుడు వెస్టేజ్ జైనింగ్ తర్వాత మనకి ఎంత వస్తుంది అంటే మామూలుగా ఇక్కడ యూ అంటే మీరు, తర్వాత మీ కింద మీరు జాయిన్ అయిన తర్వాత ఆర్గనైజ్ జాయిన్ చేస్తారనుకున్నారు. A, B, C, D, E, F. ఆర్గనైజ్ జాయిన్ చేస్తారు. మామూలుగా ఇప్పుడు మనకి ఎవరికైనా నెలకైతే దాదాపు 3,300 పైన పని పడుతుంది. 60 PV తీసుకుందాం. 60 PV అంటే 2,000 అంత అది పడుతుంది నెలకు. తక్కువ తీసుకుందాం. తక్కువ తీసుకుని మనకి ఎంత వస్తాయంటే ఈ 60 PV పట్టుకుంటే ఒక్కొక్కటి 60 PV అంటే నెలకు 2,100, 2,300 మధ్యన అవుతాయి. మీరు 60 PV వేసిండు, ఏ 60 PV వేసిండు, అందరికి మామూలుగా తక్కువనే వేస్తున్నాను. 60 అందరు దాదాపు 2,000 వస్తువులే తీసుకున్నారు అనుకుందాం. మినిమం అది ఎవరికైనా కానీ కొంతకైనా ఎక్కువ పడుతుంది, తక్కువ పడదు. ఇప్పుడు స్టార్టింగ్ ఈ వ్యక్తి 5% స్టార్టింగ్ మంత్ కాబట్టి వీళ్ళని జాయిన్ చేసిండ్రు. వీళ్ళందరూ కూడా 5% స్టార్టింగ్ కాబట్టి స్టార్టింగ్లో 5% ఉంటుంది. సేమ్ పర్సెంటేజ్ ఉంటే వీళ్ళకు క్యాష్ రాదు. అయితే ఇప్పుడు ఎవరైతే చేసిండ్రో చూద్దాం ఎవరింత అయినాయో. 6 1 6 2 12 6 18 35 36 ఇక్కడ సెల్ఫ్ 60 PV, సెల్ఫ్ 60, గ్రూప్ 6 చేసిండ్రు, 60 చేసిండ్రు, 6 340 టోటల్ సెల్ఫ్ గ్రూప్ కలిపి 12 1 420. 420 అంటే ఇప్పుడు మనం 5% నుండి 8% కావాలి. 8% అంటే 600 పాయింట్స్ కావాలి. 600 పాయింట్స్ అయితే మనం 8 గ్రూప్లోకి పోతాం 8% ఎక్కువ. అయితే ఇక్కడ ఈ కంపెనీ ఏం చేసింది, మనకు ఒక ఆఫర్ ఇచ్చింది. ఒకటే నెలలో మీరు కానీ ఈ గ్రూప్ కానీ 282 పాయింట్లు వేస్తే డైరెక్ట్ 8% వేసుకోవచ్చు. 282 ఇక్కడ అయినా ఎంత 420 అంటే ఇప్పుడు డైరెక్ట్ ఈ 8% వేసుకోవచ్చు. ఈ వ్యక్తి ఈ 8%లోకి వచ్చింది. 8% వస్తే వీళ్ళ దగ్గరికి క్యాష్ రావాలి. వీళ్ళు 5% ఉన్నారు కాబట్టి వీళ్ళు కింది వాళ్ళది మైనస్ గ్యాప్ వస్తుంది. ఈ వ్యక్తి 8% వీళ్ళు 5%, 8 - 5 3 గ్యాప్ పర్సెంటేజ్ వీళ్ళకి వస్తుంది. వీళ్ళ దాంట్లో ఇక్కడ 8% మైనస్ వీళ్ళ 5%. ఒక్కొక్కళ్ళ 5% ఉంది కదా, ఒక్కొక్క దాంట్లో గ్యాప్ పర్సెంటేజ్ దొరుకుతాయి. 8 - 5 8 - 5 అట్లా అంటే 3%. 3 అంటే 1 2 3 4 5 6. ఇప్పుడు సెల్ఫ్ క్యాష్ బ్యాక్ ఎట్లా వస్తుందంటే సెల్ఫ్ ఎన్ని అయినాయి 60 PVలు. ఒక PV ఈజ్ ఈక్వల్ టు 18 రూపీస్. BV 60 × 18 ఎంత, ఇక్కడ 8% వచ్చింది. 8% అంటే 86.40 ₹80.40 వస్తాయి ఈ వ్యక్తికి. ఈ 8% సెల్ఫ్. తర్వాత గ్రూపు
గ్రూప్ వీళ్ళంతా అది 3% వస్తుంది కాబట్టి ఒక్కొక్కళ్ళు 3%, 3% అంటే 6 × 3 6 3 18 పీవీలు వస్తాయి. ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి 3 పీవీలు 18 పీవీలు వస్తాయి. ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 18 కదా, 18 × 18 × 3% గ్యాప్ బోనస్ 9.72 ₹9.72 వస్తాయి వీళ్ళ దాంట్లో. టోటల్ సెల్ఫ్ అండ్ గ్రూప్ ₹90.12 వస్తాయి 1 మంత్. అంటే కింది వాళ్ళు మనం ఇలా మెయిన్ టీమ్ బిల్డింగ్ చేయాలి. టీమ్ బిల్డింగ్ చేస్తే వాళ్ళతోనే వర్క్ చేయాలి, వాళ్ళు పర్చేజ్ చేయాలి. టీమ్ బిల్డింగ్ మెయిన్ టీమ్ బిల్డింగ్ దాంతో మనకు బెనిఫిట్ ఉంటుంది. ఎంత టీమ్ బిల్డింగ్ అయితే అంత బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు వచ్చారు, మళ్ళీ వీళ్ళు ఒక్కొక్కళ్ళు 6 తీసుకుంటా వాళ్ళు. 6 అంటే 6లో 36 మంది అవుతారు. ఆ 35 ఇస్తే మళ్ళీ వాళ్ళు పర్చేస్ దాంట్లో కూడా ఇతనికి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ విధంగా ఎంతమంది వస్తే అంతమంది తెచ్చుకుంటూనే అవుతుంది. దీంట్లో ఒక 5 years కష్టపడితే మనకు ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది. మెంబర్స్ పర్చేజ్ చేసుకుంటేనే ఒకటి మనకు పర్సెంటేజ్ పెరుగుతుంది. 8, 10, 11 అలాగా. 11 కొంగిన గ్రోత్ డైరెక్టర్ బోనస్ 11% ఉంటుంది. తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంటుంది. ఈ స్టేజ్లో మనకు గ్రోత్ డైరెక్టర్ 3 బెనిఫిట్స్ ఉంటాయి మొత్తం ప్రొసీజర్. తర్వాత మిగతా ఈ వీడియోలో చూసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.